జిల్లా రాజుపేట కెనరా బ్యాంకులో బంగారం గోల్మాల్ బయటపడింది. దాదాపు 1,38,00,000 విలువైన 2 కిలోల తాకట్టు బంగారం మాయమైనట్టుగా గుర్తించారు. వార్షిక ఆడిట్లో ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ కొట్టేసినట్లుగా ఆడిట్లో గుర్తించారు. విషయం బయటకు రావడంతో 4 రోజుల క్రితం అప్రైజర్ పరారయ్యాడు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నర్సంపేట నుంచి వచ్చి పాలాయిగూడెంలో ఇల్లు కొనుగోలు చేశాడు అప్రైజర్. రాజుపేటలో గోల్డ్ షాప్ నడుపుతూ మంచి పేరు తెచ్చుకొని దొరికిన చోటల్లా అప్పులు తీసుకొని వాటితో పాటు బంగారంతో పరారయ్యాడు. భార్య పిల్లలతో సహా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ ఉడాయించాడు. బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళన దిగారు. వారికి ఎలాంటి నష్టం లేకుండా ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మొత్తం మీద రాజుపేట కెనరా బ్యాంకులో దాదాపు 1,38,00,000 విలువైన బంగారు ఆభరణాలు గోల్మాల్ అయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అధికారులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ 23 ప్యాకెట్స్ దాకా మనకు రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంక్ పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెండ్ దాన్ని రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలుగా ప్రయత్నం చేస్తాం. మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము, ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మాకు రీంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. కరెక్ట్, గవర్నమెంట్ బ్యాంక్ కరెక్ట్ అండి. మేము అన్ని ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళని తీసుకున్నాము. ప్లస్ మనం వాళ్ళ వాట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకున్నామని తీసుకున్నాం. బట్ ఇదే కాకుండా ఇంకా జనరల్గా ఎవరైనా బ్యాంక్ మీద ఇబ్బంది అని అనిపిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, రెడీకి తీసుకోవచ్చు. అది అట్లాంటిది ఏం లేదు. ఇది నేషనలైజ్ బ్యాంక్. దాదాపు 2.5 లక్షల కోట్ల బిజినెస్ ఉంది దాంట్లో, 2,000 లక్షల కోట్లు. సో నథింగ్ టు వరీ. ఎవరికైతే లాస్ అయితే జరిగిందో వాళ్ళకి ఈ రోజు కూడా వచ్చినాకనే మేము ఇమీడియట్ వాళ్ళకి రీఇంబర్స్ చేస్తాం. మార్కెట్ మేము ఆల్రెడీ ఇచ్చాము కదా, అరౌండ్ 1.38 దాకా ఉందండి. సపరేట్ మేము అరేంజ్ చేసాం. ఇప్పుడు వస్తాడు లంచ్ తర్వాత. ఇప్పుడు ఉన్నప్పుడు అప్రైజ్ చేసి తీసుకుంటారు. మీ గోల్డ్ మీకు తెలుసు కదా, మీరు గోల్డ్ అలాగే అవుతారు. మీ గోల్డ్ మీ వస్తువులు మీకు తెలియకుంటుంటే ఎలా ఉండదు చెప్పండి. మీ వస్తువులు మీకు తెలిసి ఉంటుంది కదా. అప్రైజ్ ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంకులో బంగారం గోల్మాల్ వ్యవహారం బయటపడింది. బంగారం మోదింపు చేసే వ్యక్తి దాదాపు 1,38,00,000 విలువైన 2 కిలోల తాకట్టు బంగారాన్ని మాయం చేసినట్టుగా గుర్తించారు. వార్షిక ఆడిట్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ కొట్టేసినట్లుగా ఆడిట్లో గుర్తించారు. విషయం బయటకు రావడంతో 4 రోజుల క్రితం అప్రైజర్ పరారయ్యాడు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్, మా ప్రతినిధి రత్నం ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రత్నం, రాజుపేట కెనరా బ్యాంక్లో దాదాపు 1,38,00,000 విలువైనటువంటి బంగారం గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రామదాస్, ఇప్పటికే 1,38,00,000 బంగారం మాయమైనట్టుగా రాజుపేట కెనరా బ్యాంక్ లో మొన్నటి నుండి అది ఇక్కడ అధికారులు ఆడిట్ లెక్కలు చూశారు. ఆడిట్ లెక్కలు చూసిన తర్వాత ఇక్కడ మాయమైన విషయము ఎవరికి ముందైతే రైతులకు కానీ తెలియలేదు. ఆ తర్వాత రైతులకు తెలిసిన తర్వాత తమ బంగారంపై తమకు ఒక క్లారిటీ కావాలి అని చెప్పి ఇక్కడ ఆందోళన చేయడంతో వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు బ్యాంక్ అధికారులు. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సింది, ఎందుకంటే రైతులు ఇప్పుడు సీజనల్ గా అంటే వర్షాకాలం సీజన్ రాగానే ప్రతి సంవత్సరము ఇంట్లో ఉన్నటువంటి బంగారం లేకపోతే భూములను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, ఇక్కడ ఈ రుణాలు తెచ్చుకునేటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బ్యాంకు అధికారుల దగ్గర, అంటే ఈ ఒక్క బ్యాంక్ కాదు, కెనరా బ్యాంక్ తో పాటు బరోడా బ్యాంకు లాంటి మిగిలిన బ్యాంకుల్లో కూడా రుణాలు తెచ్చుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి బ్యాంకులపై భరోసా కోసం ప్రతిసారి ఆడిట్ జరుగుతూనే ఉంటుంది. ఆడిట్ జరిగిన తర్వాత బ్యాంకు
ఆ అధికారులు కూడా ఒక వెల్లడించారు. ఇక్కడ గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి నర్సంపేట నివాసి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బంగారాన్ని మాయం చేసినట్టు తెలియగానే ఇక్కడ అధికారులు కూడా గుర్తించారు. గుర్తించిన తర్వాత ఇక్కడ ఎవరైతే బాధిత రైతులు ఆందోళన చేపట్టారో వాళ్ళను సమాధానించేటువంటి పరిస్థితి నెలకొంది. అదే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 1,38,00,000 బ్యాంక్ సంబంధించి దోపిడీ జరిగిందన్నటువంటి విషయము అయితే తను ఇక్కడ బ్యాంక్ అధికారులు కూడా సంప్రదించగా అతను భార్య పిల్లలతో ఉడాయించినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆందోళన దిగినటువంటి రైతులకు కూడా వీళ్ళు ఒక భరోసా ఇచ్చారు. మీ బంగారం ఎటు వెళ్ళదు, ఖచ్చితంగా ఈ బ్యాంకు కూడా 2.5 లక్షల కోట్ల ఓవరాల్ గా ట్రాన్సాక్షన్ జరిగేటువంటి అతిపెద్ద బ్యాంకులు కాబట్టి ఇది ఒక అంటే ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. వీళ్ళకి చెప్పే ముందు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇక్కడ రైతులకు భరోసా ఇవ్వాల్సిందిగా కింది స్థాయి అధికారులకు సూచించడంతో ఇక్కడ బ్యాంక్ అధికారులు కూడా రైతులకి నచ్చజెప్పి తమ బంగారం ఎటు పోదు, ఖచ్చితంగా మేము ఇస్తామన్నటువంటి ఒక భరోసా కల్పించారు. అయితే బంగారం తీసుకెళ్లినటువంటి ప్రశాంత్ కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఎస్ఐ రవికుమార్ కూడా ఫిర్యాదు చేశారు. మంగపేట పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారైనటువంటి వ్యక్తిని గుర్తించి అతని దగ్గర నుంచి రికవరీ చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇప్పటికే నర్సంపేటలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులను కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుండి ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి మిగిలిన బంధువులను కూడా ఆరా తీస్తూ అతను ఎవరెవరితో సంబంధాలను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఇక్కడ విచారణ చేస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులో తమ బంగారాన్ని దాచుకున్నటువంటి ఖాతాదారుల ఆందోళనకు సంబంధించి అధికారులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అంటే వాళ్ళకి సంబంధించి మీరు చెప్తున్నట్టుగా డబ్బులు అంతే విలువైనటువంటి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామంటారు. మరి దీనికి సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే రికవరీకి సంబంధించి ఆ నిందితుడిని పట్టుకునే విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? అయితే వీళ్ళకు ఖచ్చితంగా భరోసా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆ బ్యాంక్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక్కసారి గనక బ్యాంక్ క్రెడిబిలిటీ దెబ్బతింటే ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక ఇక్కడ రాజుపేటలోనే ఉన్న వ్యవస్థ కాదు ఇది. ఎందుకంటే కెనరా బ్యాంక్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రాంచెస్ లో కూడా దీనికి ఒక క్రెడిబిలిటీ దెబ్బతినకుండా ఉండాలంటే ఎవరైతే నమ్మకంతో పెట్టి ఉంటారో వారిని ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలు అయితే చేపట్టాల్సి ఉంటుంది. అందుకు విధంగా ఉన్నతాధికారులను కూడా వీళ్ళు సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా అయితే ఇచ్చారు. ఆ భరోసా ప్రకారం వీళ్ళకు బ్యాంకులో డబ్బులు జమ చేస్తారా లేకపోతే అంతే వాల్యూ అయినటువంటి బంగారాన్ని ఇస్తారా అన్నది కూడా ఇక్కడ బ్యాంక్ అధికారులు నిర్ణయిస్తారు. మరోవైపు ఇక్కడ నర్సంపేటకు సంబంధించినటువంటి ప్రశాంత్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా వారి బంధువులు అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మాక్సిమం అతని నుండే రికవరీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక క్రిమినల్ చర్య కూడా దీన్ని అభివర్ణించవచ్చు, ఒక చీటింగ్ కేసుగా దీన్ని అభివర్ణించవచ్చు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కూడా అతన్ని వెతికేటువంటి పనిలో పడ్డారు. వారి బంధువులకు కూడా సూచనలు అందించారు. అతను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా పట్టుకొచ్చి తీద్దామన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. అలాగే రైతులకు కూడా భరోసా కల్పించి మళ్ళీ ఎందుకంటే ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, రేపు మళ్ళీ వచ్చేది వర్షాకాలం సీజన్ కాబట్టి రైతులకు మళ్ళీ రుణాలు తీసుకోవాలన్నా ఈ బ్యాంకుకు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మిగిలిన బ్యాంకులకు కస్టమర్లు తరలి వెళ్తే వీళ్ళ బ్యాంకులో దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అంటే వాళ్ళ నమ్మకాన్ని మెచ్చే విధంగా కూడా నమ్మకాన్ని కలిగించే విధంగా ఇక్కడ బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రామదాస్ రైట్, yes, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రత్నం. ఇది మొత్తం మీద రాజుపేట కెనరా బ్యాంకులో బంగారం విలువ కట్టేందుకు స్థానికంగా ప్రశాంత్ అనే ఓ వ్యక్తిని నియమించారు. బంగారం మదింపు చేసేందుకు నియమించినటువంటి ప్రశాంత్ ఏకంగా 1,38,00,000 విలువైన 2 కిలోల తాకట్టు బంగారాన్ని మాయం చేశాడు. వార్షిక ఆడిట్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ అంటే విలువ కట్టేటువంటి ప్రశాంత్ దీన్ని మాయం చేయడం ఆడిట్లో గుర్తించారు. విషయం బయటకు రావడంతో 4 రోజుల క్రితం అతను పరారయ్యాడు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ బ్యాంక్ అధికారులు భరోసా ఇస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నర్సంపేట నుంచి వచ్చి పాలాయిగూడెంలో అప్రైజర్ ఇల్లు కొనుగోలు చేసి చాలా నమ్మకంగా వ్యవహరిస్తున్నాడు. రాజుపేటలో గోల్డ్ షాప్ నడుపుతూ మంచి పేరు తెచ్చుకొని దొరికిన చోటల్లా అప్పులు తీసుకొని వాటితో పాటు ఇటు బ్యాంకు బంగారంతో కూడా పరారయ్యాడు. భార్యా పిల్లలతో సహా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ ఉడాయించడంతో ప్రస్తుతం బాధితులంతా కూడా బ్యాంక్ అధికారులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు వస్తాడు లంచ్ తర్వాత ఇప్పుడు ఉన్నప్పుడు అప్రైజ్ చేసి తీసుకుంటారు. మీ గోల్డ్ మీకు తెలుసు కదా, మీరు గోల్డ్ అలాగే వస్తారు. మీ గోల్డ్ మీకు వస్తుంది, మీకు తెలియకుండా ఎలా ఉండదు చెప్పండి.
మీకు వస్తారు, మీకు తెలిసి ఉంటుంది కదా. అప్పుడైతే సపరేట్ మేము అరేంజ్ చేసాము. ఇప్పుడు వస్తాడు లంచ్ తర్వాత అవైలబుల్.